देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धेनामविद्यवत् वागीश्वराय विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात्। అందరూ చెప్పండి. ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతర స్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్. అస్మత్ నేలను తాకండి. అస్మత్ పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః. భారతమాత్రే నమః. మాతాపితృగురుభ్యో నమః. అటువంటి పుణ్యభూమికి నమస్కరించారు. చాలా సంతోషం నాన్న. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఎస్పిఆర్ ఎక్సలెన్సీ కదండి, ఎస్పిఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ ప్రాంగణం రాగానే నాకు ఒక గురుకులాన్ని తలపించింది. పైగా నేను వచ్చినటువంటి ఈ నేల తల్లి వీరులకి సూరులకి ఆధ్యాత్మికతకి నెలమైనటువంటి భూమి ఈ వరంగల్ హన్మకొండ. ఇది ఒక శక్తివంతమైనటువంటి నేల. ఈ ప్రదేశంలోనే ఎల్లాపూర్ అంతేనండి గ్రామం పేరు. ఈ ఎల్లాపూర్లో ఈ భారతదేశపు ఎల్లలను గ్రహించి ఎల్లవేళల ఈ భారతదేశాన్ని భరతఖండాన్ని గురించి చిన్నారుల హృదయాలలో దేశభక్తి బీజాలను పాదుకొల్పుతూ ఒక చక్కని పాఠశాలను నిర్మాణం చేసినటువంటి ఎస్పిఆర్ ఫౌండర్ వారు, ఆ తర్వాత ఈరోజు ఈ కరెస్పాండెంట్ శ్రీ జగన్ గారు, అలాగే ప్రిన్సిపల్ గారు శ్రీ శేషగిరిరావు గారు, ఈ రోజునే ఈసీజీ గమత్తు. ఏమిటి ఈసీజీ? సాధారణంగా కార్డియాలజీ దగ్గరికి వెళితే మనకి హాస్పిటల్లో ఇక్కడ ఈసీజీ పరీక్షలు నిర్వహించబడదు అని ఉంటుంది. గుండెకు సంబంధించి కొన్ని ఏమిటంటారు, కొన్ని పరికరాలు గుండెకి తగిలి, నాకు కూడా చాలాసార్లు చేశారు. ఆ పరికరాలు తగిలించి మన గుండె ఏ విధంగా ఉన్నదో దాని ద్వారా పరీక్షిస్తారు. కానీ ఈ ఈసీజీ చాలా గొప్పది. గుండెకి మీ బుద్ధికి కూడా ఒక నరాన్ని పెట్టి మీ బుద్ధిని ఎప్పటికప్పుడు చెడిపోనివ్వకుండా ఈ ఈసీజీ ద్వారా మీ మనసును ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తూ మిమ్మల్ని చెడిపోనివ్వకుండా దారిని పెట్టడానికి ఉన్నటువంటి ఈసీజీ ఎథికల్ కెరియర్ గైడెన్స్. అంటే భవిష్యత్తులో మీరు ఏ రకమైనటువంటి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలో, ఎటువంటి కీర్తిని యశస్సును మీరు పొందాలో, చిన్నప్పటి నుంచి మీ జీవితం పట్ల మీకు ఒక అవగాహనను పెంచి ఒక జేడి లక్ష్మీనారాయణ గారి లాగానో ఇప్పుడున్నటువంటి తరంలో రాజు నారాయణ స్వామి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తి. వారు కూడా ఎక్కడ ఆఖరికి ఆయన మామగారు ఇల్లు కట్టిస్తే దానిని కూల్చి పారేస్తే వాళ్ళ భార్య విడాకులు ఇస్తారంటే విడాకులు ఇచ్చినా పర్వాలేదు, నేను నా ఎథిక్స్ ని ఏమాత్రం కూడా కోరుకొని ఉండిపోతే పోమన్నాడు భార్య అని కూడా రాజు నారాయణ స్వామి గారు. ఎంతో మంది మహానుభావుల పేరు చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ సమాజంలో అలాంటి విలువలకు కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఉదాహరణగా తీసుకుంటూ ఈ రోజున ఈసీజీ ఎథికల్ కెరీర్ గైడెన్స్ అనే ఒక విధానం ద్వారా ఈ రోజున దాన్ని ప్రారంభం చేసినటువంటి చిరంజీవి చిన్నప్పుడు ఈ వయసులో సాధారణంగా వాళ్ళు కూడా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సాయంకాలం కాస్త క్లబ్కో దేనికో కాసేపు వెళ్తూ కాస్త అలా చిల్లవుదాం, ఇలా ఎంజాయ్ చేద్దాం, టూర్లకు వెళదాం, ఏమ్మా
ఆ రకంగా హ్యాపీగా జీవిద్దామని అనుకోకుండా ఏదో ఎదురుగా కూర్చున్నారు ఒక వారు పేరు ఇందాక చెప్పారు మర్చిపోయారు. వీళ్ళందరూ కూడా దీనికోసం పాట పడుతున్నారంటే ఇది చాలా అభినందించాల్సిన విషయం. అటువంటి చిరంజీవి శివప్రసాద్ని, అలాగే ఈనాడులో సీనియర్ జర్నలిస్టుగా ఉంటూ ఎన్నో సామాజిక అంశాల మీద ఇప్పటికీ కూడా ఛానల్స్లో డిస్కస్ చేస్తూ ఒక సిన్సియర్ జర్నలిస్ట్గా పేరుగాంచినటువంటి దుర్గా కుమార్ గారికి, అలాగే ఏ యాజమాన్యం అయితే ఒక లక్ష్య సిద్ధితో ఒక సంకల్పంతో ఈ పాఠశాలను ప్రారంభించిందో దానికి కట్టుబడుతూ శేషగిరిరావు గారికి వెన్నుదన్నుగా ఉంటూ వారు ఏ ప్రిన్సిపల్స్ అయితే పెట్టారో దాన్ని చక్కగా ఆచరిస్తూ వస్తున్నటువంటి అధ్యాపక ఉపాధ్యాయ బృందానికి, అలాగే ఈ పాఠశాలను పరిశుభ్రం చేస్తూ ఊడుస్తూ కడుగుతూ ఉన్నటువంటి పరిచర్య చేస్తున్నటువంటి వర్గం ఏదైతే ఉన్నదో వారందరికీ కూడా రాబోయే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే మీకు తెలుసు ఈ పాఠశాలలోకి రాగానే సరస్వతి విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టుకుని శివరాత్రి వస్తే అభిషేకాలు చేయడం, చతుష్ఠ ఉపచారాలతో పూజలు చేయడం కూడా చిన్నప్పటి నుండి మీకు నేర్పిస్తున్నారు. అంటే ఇక్కడ పెద్దగా నేను ఇంక ఎథిక్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపించింది. ఎప్పుడైతే మీరు సరస్వతీ మాత విగ్రహాన్ని ఇక్కడ కొలువు తీర్చుకున్నారో అప్పుడు పెద్దగా నేను చెప్పాల్సిన అంశాలు మీకు ఏమీ ఉండవు. ఆ శక్తి ప్రసారం, ఆ జ్ఞాన ప్రసారం, ఆ తెలివి నుండి మీరు అందుకుంటూ ఉంటారు. రైట్ కదా? చూస్తేనే నాకు అర్థమవుతుంది. మా చిన్నారులను చూస్తుంటే ఇటు మనవాళ్ళు ఇటు మనవరాళ్ళు ఎంత డిసిప్లిన్గా కూర్చున్నారు. మేము మీ వయసులో ఇక స్కూల్ వెళ్ళి కొట్టగానే ఎప్పుడింటికి వెళ్ళిపోదామని గేట్లో నుంచి అమ్మ ఏం చేశారు తినడానికి, స్నాక్స్ ఏం చేశారు అనే వయసు మీది. అమ్మ ఇంటికి వెళ్ళగానే మ్యాగీ చేసిందా, ఏమ్మా ఏం పిండి వంటలు చేసి పెడుతుంది ఇప్పుడని ఆకలితో ఇంటికి వెళ్ళేటటువంటి సమయం న్యాచురల్గా అయిపోతుంది. కానీ మీరు దాన్ని పక్కన పెట్టి ఇక్కడే ఉంటూ పాఠాలు నేర్చుకుంటూ పెద్దవాళ్ళు వస్తున్నారు, వాళ్ళ మాటలు విందాం, మన్నిద్దాం, ఆచరించడానికి ప్రయత్నం చేద్దామంటూ డిసిప్లిన్గా కూర్చున్న మీ అందరినీ చూస్తుంటే ఒక్కసారి గట్టిగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోవాలని, ఆలింగనం చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. నా ప్రేమపూర్వకమైనటువంటి ఆశీస్సులు, శుభాశీస్సులు. May God bless you all. May Goddess Saraswati bless you all. My dear children, ఇప్పుడే మీకు ఈసీటీ గురించి చెప్పారు శివప్రసాద్ గారు. మనకి విద్య ఎందుకు? ఉద్యోగం కోసమా? ఇది ఫస్ట్ ప్రశ్న నేను వేసింది. ఉద్యోగం కోసం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, లేదండి విలువల కోసం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉద్యోగం కోసమా? కాదబ్బా, కంగ్రాట్స్ జగన్ గారి పిల్లలకి. విలువల కోసమా? వెరీ గుడ్. ఇంకేం కావాలి మాకు? ఈ భారత జాతిని, ఈ భారతదేశాన్ని సైనికులు తయారవుతున్నారనే ధైర్యాన్ని మీరు నాకు ఇచ్చారు. చెప్పాలి చాలు 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 చాలు. ముందు నేను అక్కడ విలువల కోసం అనుకున్నప్పుడు జయంతపై ప్రశ్నను అర్థం చేసుకుని వెంటనే చేతులు తెలిపి విలువల కోసం అన్నప్పుడు చేతులు ఎత్తారే. నాన్న గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీకు తెలియదు, గాడ్ బ్లెస్ యూ. శివప్రసాద్, నేను రాలేను నాన్న, వెళ్ళిపోతాను హైదరాబాద్. రాకపోతే చాలా మంది ఈ దేశం ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఈ సమాజం విలువలన్నీ కోల్పోతున్నాయి, అసలు ఎక్కడ అనేటటువంటి నిరాశ నిస్పృహలతో మాట్లాడుకునే వాళ్ళందరికీ ఎలా పూర్తి తీసుకురావాలని ఉందా? తీసుకురా. పిల్లలు మంచి వాళ్ళే, చెడిపోతున్నది పెద్దవాళ్ళమైన మనమే. చూడండి బిడ్డలు చూస్తే ఎలా ఉన్నారు. వాళ్ళకి చెప్పవలసిన విధంగా చెప్తే బిడ్డలు చక్కగా వింటారా? పదండి ఎల్లాపూరు, చలో ఎల్లాపూర్ అని చెప్పి మిమ్మల్ని చూపించాలి.
నా నీరసము పోయింది, నా తలనొప్పి పోయింది.